హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సాన్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఒకసారి చూడండి. మీకు గన మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ వచ్చేసి 800 ఫ్యామిలీని రీచ్ అయిందనమాట. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మేము యాక్చువల్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఏప్రిల్లో స్టార్ట్ చేసాము, కానీ ఒక 1 మంత్ మేము వీడియోస్ అప్లోడ్ చేసాము. కొంచెము ఈ హౌస్ తీసుకోవాలని చెప్పి మేము ఆ ప్రాసెస్ లో కొంచెం వీడియోస్ అయితే స్టాప్ చేసాము. మళ్ళీ జూలై నుంచి స్టార్ట్ చేసాం అనమాట. సో 3 months లో మాకైతే 800 ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వచ్చింది. సో వీఆర్ సో హ్యాపీ. సో ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము మంచి మంచి వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ అండ్ లైఫ్ అప్డేట్ వ్లాగ్స్ ఇలాంటి అండ్ కుకింగ్ వ్లాగ్స్ కూడా మేము ఫ్యూచర్ లో యాడ్ చేయబోతున్నాము. సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ త్వరలో మనము నా ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ అవ్వాలి అని చెప్పి మీ అందరూ బ్లెస్ చేసి సపోర్ట్ చేయండి. సో తొందరగా 1K ఈ నెక్స్ట్ 1 month లోకి 1K ఫ్యామిలీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ బ్లెస్ అస్ అండ్ సపోర్ట్ అస్. నేనైతే ఈ క్రాఫ్ట్ స్టిక్స్ ఆర్డర్ చేశాను అండ్ గ్లూ గన్ కూడా ఇంతకు ముందే ఆర్డర్ చేసినాం అనమాట. సో ఇప్పుడు డిఐవై చేద్దాము, ఎందుకంటే కొంచెం వేరే థాట్స్ నుంచి కొంచెం మనల్ని ఫ్రీ చేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఐడియా అనమాట. సో నేనేం పెద్ద పెద్ద డిఐవైస్ ఏం చేయట్లేదు. సో సింపుల్ గా ఒకటి చేద్దాము. సో కొంచెం బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, అలాగే ఒక టాస్క్ కంప్లీట్ చేసినట్లు ఉంటుంది. సో మనం ఏదో కొత్తగా చేస్తున్నాం, కొత్తగా నేర్చుకుంటున్నాం అన్న ఫీలింగ్ ఉంటుందని చెప్పి నేనైతే ఇవి తీసుకొని ఆర్డర్ చేశాను అనమాట. సో ఇలా సింపుల్ గా ఒక డిఐవై చేస్తాము. నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో చూసేద్దాం రండి. ఇంతకు ముందే ఆర్డర్ చేసిన క్రాఫ్ట్ స్టిక్స్ అని చెప్పాను కదా, సో అందులో ఇవి మిగిలాయి అనమాట. సో అందుకు ఇప్పుడు అవే యూస్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, నాకు స్క్వేర్ షేప్ కావాలి అని చెప్పి ఇలా సర్ఫేస్ మీద పెట్టి నేను మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉన్నాను. ఏమైనా క్రాస్ ఉందా, లేకపోతే అలైన్మెంట్ మిస్ అవుతుందా అని చెప్పి ఇలా అంతా అలైన్మెంట్ అంతా ప్రాపర్ గా ఉన్నాక నేను గ్లూ స్టిక్ తో ఇలా స్టిక్ చేశాను అనమాట. సో ఇలాంటివి నాకు ఒక 3, 4 or 5, 6 లేయర్స్ కావాలి. సో అందులో నేను 1 after the other వెళ్తున్నాను. సో ఎందుకంటే నేను ఫోటో స్టిక్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా వెయిట్లెస్ ప్లాన్ పెట్టాలన్నా నాకు అది బేస్ ప్రాపర్ గా ఉండాలి. సో అందుకు నేను ఫస్ట్ బేస్ ని స్ట్రాంగ్ గా పెట్టుకొని తర్వాతవి చూద్దాము వెయిట్ ని బట్టి అని ఇక్కడ ఇలా పెడుతున్నాను. ఇలా 3, 4 లేయర్స్ చేసుకొని ఈచ్ లేయర్ ని మనం గ్లూ గన్ తో స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనము కొంచెం ఏదన్నా పెట్టాలి అనుకుంటే దీని మీదే మొత్తం స్టాండ్ అయి ఉంటుంది అనమాట. సో ఊడిపోకుండా ఉండడానికి సో ప్రాపర్ గా స్టిక్ చేసుకోవాలి. సో కింద బేస్ అయిపోయాక ఇప్పుడు నేను పైన వాటి కోసం ఇలా సేమ్ క్రాఫ్ట్ స్టిక్స్ ని ఇలా యూజ్ చేస్తున్నాను. సో నాకు ఇందాక స్క్వేర్ షేప్ తీసుకున్నాను కదా, సో ఇప్పుడు రాంబస్ షేప్ తీసుకుంటున్నాను అనమాట. ఏమంటే కొంచెం నారోగా వచ్చేలాగా తీసుకున్నాను. సో మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు, లైక్ ట్రయాంగిల్ లో వెళ్ళొచ్చు, రాంబస్ లో వెళ్ళొచ్చు, హెక్సాగన్, మన ఇష్టం అనమాట. ఎందుకంటే సో మనకు కావాల్సిన మీరు కంప్లీట్లీ రాంబస్ లో వెళ్ళొచ్చు, లేకపోతే జిగ్జాగ్ ప్యాటర్న్ లో వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, సో ఒకటి కాదు కదా, మనకు ఒక 8, 9, 10 అలా అవసరం పడతాయి. సో సేమ్ షేప్ రావాలి అని చెప్పి నేను ఫస్ట్ అయితే ఇలా పేపర్ మీద గీసుకొని దాని తర్వాత నేను ఇదే మెజర్మెంట్ తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే షేప్ లో పెట్టుకోవడానికి ఫస్ట్ నేను పేపర్లో అయితే ఇలా గీసుకుంటున్నాను. ఇలా రాంబస్ షేప్ లో మనము గ్లూ స్టిక్ తో స్టిక్ చేసుకున్నాక కింద ఇంకో క్రాఫ్ట్ స్టిక్స్ ని ఇలా స్టిక్ చేయాలన్నమాట. సో ఇలాంటివి మనకి 8 to 10 అవసరం పడతాయి. సో నేను ప్రాపర్ గా షేప్ అన్నిటికీ ప్రాపర్ షేప్ చెక్ చేసుకుని దాని తర్వాత గ్లూ స్టిక్ తో ఇలా స్టిక్ చేస్తున్నాను. మాకైతే 8 సరిపోయాయి. సో మీకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకొంచెం పెద్ద చేసుకోవాలి అనుకుంటే దానికి తగ్గట్టు మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే చిన్నదే చూస్తున్నాను. సో మాకైతే ప్రస్తుతానికి 8 సరిపోయాయి అనమాట. సో ఇక్కడ నేను చెక్ చేసుకున్నాను 8 ఉన్నాయా లేదా అని చెప్పి. సో అండ్ దీని తర్వాత ప్లేస్మెంట్ చెక్ చేసుకుంటాను అనమాట. నేను డైరెక్ట్ పెట్టకుండా ప్లేస్మెంట్ చెక్ చేసుకొని అంతా ఎడ్జెస్ లో అండ్ స్ట్రైట్ గా పెట్టేవన్నీ ప్రాపర్ గా ఉన్నాయనుకుంటేనే నెక్స్ట్ నేను డైరెక్ట్ ఈ బేస్ మీద పెట్టడానికి ప్రొసీడ్ అవుతాను. సో ఇక్కడ నేను ప్లేస్మెంట్ చెక్ చేస్తున్నాను అనమాట, అన్ని ప్రాపర్ గా అలైన్మెంట్ అయి ఉన్నాయా లేదా. సో ఇంకోసారి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మేము ఎలా చేసుకున్నాము. ఏం లేదండి, చాలా చిన్న ప్రాసెస్, త్వరగానే అయిపోతుంది. కొంచెం స్క్రీన్ టైం తగ్గించుకోవాలన్నా, లేకపోతే కొంచెం మైండ్ రిలాక్స్ చేయడానికి ఏవేవో థాట్స్ వస్తుంటాయి కదా, సో కొంచెం వాటికి పాజ్ ఇవ్వడానికి ఇలాంటి డిఐవైస్ చాలా బెటర్ అండి. సో మనకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, లైక్ ఈ క్రాఫ్ట్
స్టిక్స్ కొనాలన్నా, లేకపోతే ఆ గ్లూ గన్ కొనాలన్నా, ఆర్ వీటికే మనం కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట, కావాల్సిన కలర్. సో వాటి కోసం కొంచెం కాస్ట్ అవుతుంది, బట్ దట్స్ ఓకే. సో పీస్ ఆఫ్ మైండ్ ముందర ఆ అమౌంట్ ఏం కనిపించదు అనమాట. నాకైతే ఇది చేస్తున్నప్పుడు కొంచెం ఓకే, నేను వేరే ఏ థాట్స్ లేకుండా నా మైండ్ లో ఇది ఎలా వస్తుంది అనేదే ఉండింది. కానీ ఆ కొంచెం సేపు నాకు ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకపోతే కొంచెం డిస్టర్బింగ్ థాట్స్ ఏం లేకుండా కొంచెం ఫ్రీగా ఉన్నాను అనమాట. సో ఫైనల్లీ ఇలాగైతే కంప్లీట్ అయింది. సో మీలో ఎవరన్నా మీకు ఇలాంటి డిఐవైస్ ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే కమెంట్ లో చెప్పండి. ఆర్ మీకు ఇది నచ్చితే మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కూడా కమెంట్స్ లో చెప్పండి. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.